హలో గాయస్, మనకి రేపు జూన్ 20th నుంచి ఇంగ్లాండ్తో సిరీస్ జరగబోతుంది కదా, 5 టెస్టుల మ్యాచ్ సిరీస్. సో దీంట్లో చూసుకుంటే గౌతమ్ గంభీర్కి ఒక పెద్ద తలనొప్పిగా మారిపోయింది. ఎందుకంటే ఈ సిరీస్లో ఎవరెవరిని సెలెక్ట్ చేయాలి అనేది కూడా అర్థం కావట్లేదు. సో ఇక్కడ మెయిన్గా చూస్తే ఒక ఇద్దరు స్టార్ ప్లేయర్స్, సో వీళ్ళిద్దరి పరిస్థితే చాలా దారుణంగా అనిపిస్తూ ఉంది. సో దాంట్లో వచ్చేసరికి మరి ప్రజెంట్ మనకి ఐపీఎల్లో చూసుకుంటే వాళ్ళిద్దరు కూడా చాలా డిసప్పాయింట్ చేస్తూ ఉన్నారు. సో మరి రీసెంట్గా చూసుకుంటే ఒక ప్లేయర్ కొంచెం పర్వాలేదు కొంచెం ఫామ్లోకి వచ్చాడు. అయితే వాళ్ళిద్దరు ఎవరు అనే దాని గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ వేళలో వచ్చేసరికి మొహమ్మద్ షమి. సో మరి షమి చూసుకుంటే ఈ ఐపీఎల్ అదరగొడతాడు అనుకుంటే ఎప్పుడైతే ఇంజూరీ అయిందో దాని తర్వాత నుంచి అంత మంచి ప్రదర్శన అయితే ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఇప్పటి వరకు మొత్తం 7 మ్యాచెస్ ఆడితే దాంట్లో అతను తీసిన వికెట్స్ కేవలం 5 వికెట్లు మాత్రమే. సో దీంతో మరి దాని తర్వాత మరి మొన్న 2 మ్యాచ్లో చూసుకుంటే వరుసగా 17 ఎకానమీ, దాని తర్వాత 14 ఎకానమీ అలా కొట్టించాడు. సో మరి ఈసారి ఇంగ్లాండ్ సిరీస్కి అతను తీసుకోవాలా లేదా అనే డౌట్లో కూడా మరి ప్రజెంట్ మన సెలక్షన్ కమిటీ ఉంది. సో దాని తర్వాత వచ్చేసరికి మరి రోహిత్ శర్మ చూసుకుంటే ఇప్పటి వరకు మొత్తం 7 మ్యాచెస్లో చూసుకుంటే సో మరి 7 మ్యాచెస్లో 158 రన్స్ మాత్రమే కొట్టాడు. సో అయితే రీసెంట్గా లాస్ట్ 2 మ్యాచెస్ నుంచి కొంచెం పర్లేదు అనిపిస్తున్నాడు. అయితే ఫస్ట్ 2 మ్యాచెస్ చూసుకుంటే కేవలం సింగిల్ డిజిట్గా అవుట్ అయిపోయాడు. సో మరి దీంతో మరి గౌతమ్ గంభీర్ మరి వీళ్ళిద్దరి మీద కొంచెం అసంతృప్తిగా ఉన్నట్టయితే అర్థమవుతుంది. సో ఏదైనా సరే మరి రోహిత్ శర్మ కొంచెం మంచి ఫామ్లోనే ఉన్నాడు కాబట్టి సో మరి తన గురించి ఏమైనా డౌట్ అవసరం లేదు ఇప్పుడు. సో కానీ ఇక్కడ షమి పరిస్థితి కొంచెం దారుణంగా కనిపిస్తూ ఉంది. సో ఏదైనా సరే మరి వీళ్ళిద్దరూ కొంచెం ఫామ్లోకి వచ్చారు అంటే రేపు ఖచ్చితంగా ఇంగ్లాండ్ సిరీస్ ఈజీగా గెలవచ్చు. దాని తర్వాత బుమ్రా కూడా అవైలబుల్గా ఉన్నాడు కాబట్టి సో దాని తర్వాత సిరాజ్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. సో ఏదైనా సరే మరి వీళ్ళిద్దరు ఫామ్ గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.